సో నేను హాస్పిటలైజ్డ్ అయ్యాను. సో ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళాలి, అందుకే నాకు అసలు ఓపిక లేదన్న. అసలు కాదు, ఈ పెళ్ళిని చాలా తక్కువ టైం నుంచి అంటే డౌరీ గురించి దేని గురించి అడిగారండి అసలు? డబ్బులు అంటే మీ ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకురా, మీ ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకురా అని చెప్పి నేను నుంచి డబ్బులు తీసుకురాకపోతే కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి కేసు పెడదాం, అక్కడ నీ ఆస్తి అంతా నీకు వచ్చేటట్టు చెయ్యి అని చెప్పి మెంటల్ గా ఆయన ఒక్కడి మీద కేసు పెడుతున్నారా? ఆయన ఒక్కడి మీద అండి. వాళ్ళ పేరెంట్స్ మీరు తల్లిదండ్రులు ఎదిరించి పెళ్లి చేసుకున్నారు, ఒక అబ్బాయి కోసం అతను వెళ్ళిపోయారు. బట్ ఈ టైంలో మీరు ఏం చెప్తారు ఒక అమ్మాయిగా? ప్రతి అమ్మాయికి, ప్రతి స్త్రీకి, ప్రతి అమ్మాయికి ఒక్కటే, అమ్మ నాన్న చెప్పిన దారిలో వెళ్ళకపోతే నాలాగా జీవితం సంక్రాంతి. నాది ఇప్పుడు పోయిందని నేను అనట్లేదండి. 100% నేను ఇలాంటి నా కొడుకుల్ని నమ్మొద్దు, నమ్మి గోతుల పడొద్దు. ప్రేమ అని వెంట పడతారు, పెళ్లితో మోసం చేస్తారు, పని అయిపోగానే చేతులు దులిపేసుకొని వెళ్తారు ఇలాంటి నా కొడుకుల్ని. జీవితంలో ప్రేమ అంటే మనకి పరీక్షలు పెట్టినాకనే, అమ్మ నాన్న ఒప్పుకున్నాకనే, అమ్మ నాన్న తోడుంటేనే పెళ్లి చేసుకోండి, లేకపోతే జీవితంలో పెళ్లి చేసుకోకూడదు. డబ్బు ఆశ ఉందండి తనకి. సో హీఈస్ వెరీ టార్చర్ కేస్, కొడుతూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు, మెంటల్ టార్చర్ ఎక్కువ అబ్బాయితో. మీ పెళ్లి చాలా హైలైట్ అయింది, నువ్వు సెలబ్రిటీగా ఉన్నావు, ఎందుకని అట్లా జరిగిందంటే? సో సెలబ్రిటీ అయిన ఆడపిల్ల నాకే ఇలా ఉంటే, నార్మల్ ఆడపిల్ల ఇంట్లో ఉన్నప్పుడు దెబ్బలు తింటున్నప్పుడు ఆ అమ్మాయి టార్చర్ ఎట్లా ఉండాలండి? నేను నాకు ఇంత బలం ఉంది కాబట్టి నేను బయటికి రాగలిగాను. చాలా మంది అమ్మాయిలు బయటికి రాలేకపోతున్నారు. సో ప్రతి ఆడపిల్లకి ఒకటే, అమ్మ నాన్నని నమ్ముకోండి. అమ్మ నాన్న స్వార్థం ఉండదు, మిగతా ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రపంచంలో. గతంలో కూడా తల్లిదండ్రులు ఎదిరించారు, తల్లిదండ్రులు లేకున్నప్పుడు నా భర్త సర్వస్వం అన్నాను. కానీ అబ్బాయి 3 నెలలు బాగున్నాడండి, తర్వాత ఇంత టార్చర్ చేస్తాడని నేను అనుకోలేదు. ఇక్కడ చెప్పమ్మా, ఇప్పుడు అతన్ని బ్యాక్గ్రౌండ్ చూసి మీరు ప్రేమించి ఉంటారు కదా, ఎందుకని ఇంత పేద అబ్బాయి అని పెళ్లి చేసుకున్నా, ఇన్ని ఆశలు ఉంటాయని చేసుకోలేదు. ప్రేమించారు అతన్ని? ప్రేమ అంతా గంగలు కలుపుకున్నాడు. ప్రేమ ఓన్లీ మధుప్రియ చెప్పండి, మీరు శ్రీకాంత్ పైన ఎందుకు ఫిర్యాదు చేశారు?